నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో వైరల్ అయిన ఒక ఇన్సిడెంట్, దాని వెనుక ఉన్న అసలు కథ, ఫారిన్ ఫండింగ్, పాలిటిక్స్ ఇవన్నీ ఎలా ఇంటర్కనెక్ట్ అయ్యున్నాయో ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పైకి సాధారణంగా కనిపించే ఒక వీడియో ఎందుకంత పెద్ద చర్చకు దారితీసిందో తెలుసుకుందాం. ముందుగా మన ఎజెండా ఏంటో చూద్దాం. 1. నార్వే ప్రెస్ సంఘటన. 2. ప్రోటోకాల్ వర్సెస్ పబ్లిక్ పర్సెప్షన్. 3. ఫ్రీడమ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్పై ఉన్న ప్రశ్నలు. 4. ఈ నెరేటివ్కి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి. 5. మన డొమెస్టిక్ పాలిటిక్స్లో దీని ఇంపాక్ట్. అండ్ ఫైనలీ 6. పత్రికా అణిచివేత ఆరోపణలు. అంతే, జస్ట్ సర్ఫేస్ లెవెల్ వైరల్ వీడియోలా కాకుండా దీని డెప్త్ ఏంటో చూద్దాం. ఓకే, సెక్షన్ 1, నార్వే ప్రెస్ సంఘటన. అసలు ఈ డిబేట్ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఓస్లోలో జరిగిన ఆ సంఘటన ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ నుండి మీరు కొన్ని ప్రశ్నలు ఎందుకు తీసుకోరు? ఎగ్జాక్ట్గా ఇవే మాటలు నార్వేజియన్ రిపోర్టర్ హెలెల్ లింగ్ అడిగారు. అప్పుడు మన ప్రధాని ఆగి సమాధానం ఇవ్వలేదు. ఇంకేముంది, ఈ ఒక్క డైలాగ్తో అమాంతం ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. దీన్ని ట్యాకిల్ చేయడానికి మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే MEA అదే రోజు సాయంత్రం ఓస్లోలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఆ రిపోర్టర్ని కూడా ఆహ్వానించారు. కానిక్కడ ట్విస్ట్ ఏంటంటే, సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం MEA సెక్రటరీ ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే ఆ రిపోర్టర్ అక్కడ్నుండి వెళ్ళిపోయారు. సరే, అసలు ప్రధాని అక్కడ ఎందుకు ఆగలేదు? దాని వెనక ఉన్న దౌత్యపరమైన వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. రైట్. సెక్షన్ 2, ప్రోటోకాల్ వర్సెస్ పబ్లిక్ పర్సెప్షన్. జాయింట్ ప్రెస్ అపీరెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ముందే ఫిక్స్ చేసుకున్న ఒక డిప్లొమాటిక్ ప్రోటోకాల్. ఇక్కడ ఎవరైనా సడన్గా మైక్ పట్టుకుని క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయాల్సిన రూల్ లేదు. నిజానికి ఈ ప్రోటోకాల్లో ప్రశ్నలను ఇగ్నోర్ చేయడం అనేది చాలా కామన్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక ఇండియన్ రిపోర్టర్ నార్వే ప్రధానిని ఇలాగే సడన్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన కూడా ఆన్సర్ చేయకుండానే వెళ్ళిపోయారు. మనలాంటి సాధారణ ప్రజల అంచనాలు ఎలా ఉంటాయంటే, ఒక లీడర్ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రెస్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని. కానీ రియాలిటీ వేరు. ఫార్మాట్స్ అన్నీ ముందే డిసైడ్ అవుతాయి. జో బైడెన్ లేదా డొనాల్డ్ ట్రంప్ లాంటి గ్లోబల్ లీడర్స్ కూడా కొన్ని స్పెసిఫిక్ సెట్టింగ్స్లో మాత్రమే ప్రశ్నలు తీసుకుంటారు. ఇది వాళ్ళ కఠినమైన దౌత్య ప్రోటోకాల్. ఇప్పుడు 3వ సెక్షన్లోకి వద్దాం. ఫ్రీడమ్ ఇండెక్స్ ర్యాంకింగ్స్పై ప్రశ్నలు. అసలు ఆ నార్వేజియన్ రిపోర్టర్ ఆ ప్రశ్న అడగడానికి బేసిస్ ఏంటి? ఆవిడ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుని అడిగారు. ఆ ఇండెక్స్లో ఇండియా 157వ స్థానంలో ఉంది. ఎంత ఆశ్చర్యమంటే, పాకిస్తాన్, మెక్సికో, సుడాన్ లాంటి దేశాల కంటే కూడా ఇండియా కింద ఉందట. ఈ లాజిక్ని, ఈ ర్యాంకింగ్స్ని సోర్సెస్ చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకంటే బెటర్ ర్యాంక్లో ఉన్నాయని చెప్తున్న దేశాల్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో సోర్సెస్ పాయింట్అవుట్ చేస్తున్నాయి. పాకిస్తాన్లో జర్నలిస్టులు ఎలా అదృశ్యమవుతారో అందరికీ తెలుసు. మెక్సికోలో అయితే ఈ ఒక్క దశాబ్దంలోనే 100 మందికి పైగా జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఇక సూడాన్ తీవ్రమైన అంతర్యుద్ధంలో ఉంది. మరి ఇలాంటి డేంజరస్ పరిస్థితులు ఉన్న దేశాల కంటే ఇండియాకి తక్కువ ర్యాంక్ ఇవ్వడం చూస్తుంటే, ఈ ఇండెక్స్ అనేది రియాలిటీని కాకుండా కేవలం కొందరి పర్సెప్షన్ని మాత్రమే బేస్ చేసుకుని ఇస్తున్నారా అనే అనుమానం రాక మానదు అని మూలాలు అంటున్నాయి. సెక్షన్ 4, అసలు ఈ నరేటివ్కి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు? ఇది చాలా క్రూషల్ పార్ట్ అండి. ఫాలో ది మనీ అంటారు కదా, అదేది. ఈ ర్యాంకింగ్స్ ఇచ్చే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటే RSF ఫండింగ్ ఎక్కడి నుండొస్తుందో చూస్తే అసలు కథ అర్థమవుతుంది. దాదాపు 52% ఫండ్స్ ఫ్రెంచ్ గవర్నమెంట్ అండ్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ఇస్తున్నాయి. ఇక మరో 22% ఫండ్స్ ఎవరి నుండొస్తున్నాయో తెలుసా? జార్జ్ సోరోస్కి చెందిన ఓపెన్ సొసైటీ ఇంకా ఫోర్డ్ ఫౌండేషన్ నుండి వస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి, పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, జార్జ్ సోరోస్ లాంటి వాళ్లు నేరుగా ఫండ్స్ ఇస్తున్న ఒక సంస్థ తనను తాను స్వతంత్ర సంస్థగా ఎలా చెప్పుకోగలదు? ఈ రిపోర్ట్స్ని ఇండియాను టార్గెట్ చేయడానికి ఒక పొలిటికల్ టూల్గా వాడుతున్నారా అని సోర్సెస్ ప్రశ్నిస్తున్నాయి. ఇదింకా షాకింగ్గా ఉంటుంది, వినండి. అమెరికా విదేశాంగ విధానంతో అంటే వాళ్ల ఫారెన్ పాలసీతో లింకున్న సంస్థల నుండి కూడా తమకు ఫండ్స్ వస్తాయని RSF వ్యవస్థాపకుడే స్వయంగా అంగీకరించారు. దీన్ని బట్టి చూస్తే ఈ ర్యాంకింగ్స్ అనేవి కేవలం ఫ్యాక్ట్స్ కావు, ఇవి పూర్తిగా వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఫారెన్ పాలసీ టూల్స్గా పనిచేస్తున్నాయని సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజున
ఒక విచిత్రమైన కాకతాళీయం జరిగింది. దీన్నే 2 హెలెస్ కోఇన్సిడెన్స్ అంటారు. మొదటి గంటలో నార్వే ప్రభుత్వ సబ్సిడీతో పనిచేసే జర్నలిస్ట్ హెలే లింగ్ మన ప్రధానిని ప్రశ్నిస్తారు. 5వ గంట కల్లా వరల్డ్ ఎకనామిక్ ఫోరం బోర్డు మెంబరైన డెన్మార్క్ మాజీ ప్రధాని హెలే థార్నింగ్ ష్మిత్ మోదీని విమర్శిస్తారు. 10వ గంటకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఆన్లైన్లో ఈ నేరేటివ్ను యాంప్లిఫై చేశారు. ఒక ఇంటర్నేషనల్ నేరేటివ్ని క్రియేట్ చేసి దాన్ని మన డొమెస్టిక్ పాలిటిక్స్లోకి ఎంత ఫాస్ట్గా పంపిస్తారో ఈ టైమ్లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుందని సోర్సెస్ చెప్తున్నాయి. ఓకే, ఇప్పుడు సెక్షన్ 5 దేశీయ రాజకీయ పరిణామాలు. నార్వే ఇన్సిడెంట్ మీద కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటో సోర్సెస్ వివరిస్తున్నాయి. దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడాల్సింది ఏమీ లేదు, తమ కాంప్రమైజ్డ్ ప్రధాని భయపడి పారిపోవడం చూస్తే భారతదేశ ఇమేజ్ ఏమవుతుంది అని రాహుల్ గాంధీ విమర్శించారు. విదేశీ సంస్థలు, ముఖ్యంగా జార్జ్ సోరోస్ లాంటి వాళ్లు ఫండ్ చేస్తున్న నెరేటివ్ని మన దేశీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ఎలా వాడుకుందో సోర్సెస్ ఇక్కడ పాయింటౌట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ పోలిక కనిపిస్తోంది. ఒకవైపు ఇంటర్నేషనల్ లెవెల్లో పత్రికా స్వేచ్ఛ గురించి ఇంతలా మాట్లాడుతున్నవాళ్లే తమ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో డొమెస్టిక్ జర్నలిస్టుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో సోర్సెస్ ఎత్తిచూపుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది కంప్లీట్ హిపోక్రసీ అంటున్నాయి మూలాలు. అండ్ ఫైనలీ సెక్షన్ 6 పత్రికా అణిచివేత ఆరోపణలు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ సోర్సెస్ ఇస్తున్న డీటెయిల్స్ చూడండి. 2024లో యుఎస్ ప్రెస్ క్లబ్లో జరిగిన సంఘటన ఇది. జర్నలిస్ట్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ హిందువుల గురించి రాహుల్ గాంధీని ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పకపోగా ఆయన టీం ఆ జర్నలిస్ట్ని అరగంట పాటు ఒక గదిలో నిర్బంధించింది. అంతటితో ఆగకుండా ఫోన్ని బలవంతంగా అన్లాక్ చేసి ఆ ఇంటర్వ్యూని డిలీట్ చేసేశారు. విదేశాల్లో ప్రెస్ ఫ్రీడమ్ గురించి డిమాండ్ చేసేవాళ్లు స్వయంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆశ్చర్యంగా ఉందని మూలాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక మన ఇండియన్ మీడియాతో జరిగిన కొన్ని సంఘటనలు కూడా గమనిస్తే, మోదీ ఇంటి పేరు ఇష్యూపై జర్నలిస్ట్ మౌస్మీ సింగ్ ప్రశ్నించినప్పుడు ఆవిడ్ని ఎగతాళి చేస్తూ నువ్వు బీజేపీ టీషర్ట్ వేసుకో అని అన్నారు. అలాగే 2023లో ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్లో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయిని మధ్యలోనే ఆపి మందలించారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జర్నలిస్టుల పట్ల వాళ్లకున్న శత్రుత్వ వైఖరిని చూపిస్తున్నాయని సోర్సెస్ అంటున్నాయి. మరి కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో ఏం జరిగిందంటే, జనవరిలో ఒక మంత్రికి వ్యతిరేకంగా వార్త రాసినందుకు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. 2025లో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిపై స్టోరీ చేసినందుకు పల్స్ న్యూస్ జర్నలిస్టులని అరెస్ట్ చేశారు. కట్ చేస్తే చెట్ల నరికివేతపై వీడియో చేసిన పాపులర్ యూట్యూబర్ ధ్రువరాఠీకి సైతం లీగల్ నోటీసులు పంపారు. ఇక 2025లో కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. మాజీ సీఎం సిద్ధరామయ్య గారిని ఒక ఏఎస్పీ రాజీనామా గురించి జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆయన సమాధానం చెప్పాల్సింది పోయి నువ్వు బీజేపీ మనిషివి అని ఆ జర్నలిస్ట్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోర్సెస్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే, వీళ్లు ఆరోపిస్తున్న పత్రికా అణిచివేత వాస్తవానికి వీళ్ల పాలనలోనే ఎక్కువగా జరుగుతోందన్న హిపోక్రసీని హైలైట్ చేయడానికి. సో మనం ఫైనల్ కన్క్లూషన్కి వచ్చేసాం. ఇదంతా విన్న తర్వాత మనకు క్లియర్గా అర్థమయ్యేదేంటంటే, జార్జ్ సోరోస్ లాంటి ఫారెన్ ఎంటిటీస్ ఫండ్ చేస్తున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ మన దేశీయ రాజకీయ ఎత్తుగడలతో పర్ఫెక్ట్గా సింక్ అయినప్పుడు అసలు ఈ నెరేటివ్ ద్వారా ఎవరికి లాభం జరుగుతోంది? ప్రెస్ ఫ్రీడమ్ అనే ముసుగులో జరుగుతున్న ఈ పొలిటికల్ గేమ్లో అసలు నిజమేంటి అన్నది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సోర్సెస్ అందించిన ఈ వాస్తవాలతో మీకంటూ ఒక అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అంతవరకు సెలవు.